గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777220. ఒక్కసారి మళ్ళీ మీకు బ్లూ ప్రింట్ ప్లే చేసే ప్రయత్నం చేస్తాను. ఒకసారి పీసీఆర్ బ్లూ ప్రింట్ ప్లే చేయండి. సో 10 మంది క్రూ మెంబర్స్ ఇక్కడ చూడండి, మీరు గమనించండి. సో ఇది ఫ్లైట్ కి ముందు భాగం, అక్కడ టిప్ లో లాస్ట్ లో మీకు కనబడుతోంది ఇద్దరు కూడా పైలట్స్. సో అక్కడ పైలట్స్ ఉన్నారు, ఆ తర్వాత క్రూ మెంబర్స్ ఇక్కడ ఇద్దరు ఉన్నారు, తర్వాత ఇక్కడ కూడా మనం గమనిస్తే రైట్ బ్యాక్ సైడ్ లో ఇక్కడ ఇద్దరు క్రూ మెంబర్స్ ఉన్నారు, ఆ తర్వాత ఇక్కడ 4 మెంబర్స్ క్రూ మెంబర్స్, అంతా కూడా 10 మంది క్రూ మెంబర్స్ ఉన్నారు, ఇద్దరు పైలట్స్ ఉన్నారు. సో ఇక్కడ కూర్చున్నటువంటి ఆ విశ్వాస్ కుమార్ రమేష్ అనేటువంటి ఒక వ్యక్తి మాత్రమే ఎమర్జెన్సీ డోర్ ద్వారా బయటపడగలిగాడు. ఆయన కొంత ఇప్పుడు మానసికంగా ఆందోళన చెంది కొంత ట్రీట్మెంట్ తీసుకున్నారు, రీజన్ ట్రీట్మెంట్, బట్ ఆయన బాగానే ఉన్నాడు, ఏం పెద్దగా ప్రాబ్లం లేదు. కానీ ఈ ప్రమాదంలో మిగిలిన వారు ఎవ్వరు కూడా ఏ ఒక్కరు కూడా దొరకలేదు, ఏ ఒక్కరు కూడా ఇంకా వారికి ఫైండ్ అవుట్ కాలేదు. ఇంకా వారి మృతదేహాలు ఎవరి మృతదేహం ఏంటి అది ఇంకా ఫైండ్ అవుట్ కాలేదు. ఇంకా దాని గురించి DNA పరీక్షలు కొనసాగుతున్నాయి. సో ఒకసారి మాట్లాడడం బ్లాక్ బాక్స్. ఇక్కడ బ్లాక్ బాక్స్ అనేటువంటి పదం పెద్దగా వినబడుతుంది. ఆ బ్లాక్ బాక్స్ ఏంటి, దాంట్లో ఎటువంటి డేటా ఉంటుంది? సో ఈ బ్లాక్ బాక్స్ కనుక బయటపడగలిగితే ఉగ్ర కుట్ర ఉందా, దీని వెనక ఇంకేదైనా హస్తం ఉందా అనేది మాత్రం బయటపడే అవకాశం ఉంటుంది. ఒకసారి బ్లాక్ బాక్స్ గురించి అడుగుదాం. అసలు బ్లాక్ బాక్స్ అంటే ఏంటి, బ్లాక్ బాక్స్ ఎటువంటి అంశాలు రికార్డ్ అవుతుంటాయి? బ్లాక్ బాక్స్ అనేది ఒక ఎక్విప్మెంట్ అండి, ఇది ఎయిర్క్రాఫ్ట్ లో ఉన్న ఎక్విప్మెంట్. ఇది అన్నిటినీ ఇంజిన్ పర్ఫార్మెన్స్ పారామీటర్స్, స్పీడ్ ఏంటి, వాడి యొక్క ఏదైనా ప్రాబ్లం, ఇటువంటి ప్రాబ్లం జరిగినప్పుడు ఏదైనా ఇండికేషన్ జరుగుతాయి, వార్నింగ్ ఇండికేషన్ వస్తూ ఉంటాయి. వార్నింగ్ ఇండికేషన్స్ ఏమొస్తూ ఉంటాయి, ఆడియో ఇండికేషన్స్ ఏమొస్తుంటాయి, ఏమేమి వార్నింగ్స్ వస్తుంటాయి, ఇంజిన్ పర్ఫార్మెన్స్, స్పీడ్ కానీ, ఆల్టిట్యూడ్ కానీ, ఏ ఆల్టిట్యూడ్ ఎంతవరకు గెయిన్ అయింది, ఏ టైంలో గెయిన్ అయింది, ఎంతవరకు గెయిన్ అయింది, ఇవన్నీ డిఫరెంట్ నంబర్ ఆఫ్ ఇంజిన్ పర్ఫార్మెన్స్ యొక్క పూర్తిగా అందుట్లో అనేది డేటా అనేది మీకు తెలుస్తుంది. అంటే బ్లాక్ బాక్స్ అనేది విత్ ఇన్ ప్లేన్ లోనే ఎక్కడో దగ్గర ఉంటుంది, భద్రపరుస్తూ ఉంటారు. సో నేను గూగుల్ చేసిన ప్రకారంగా 1100 డిగ్రీ సెల్సియస్ లో కూడా అది తట్టుకోగలుగుతుంది. టెంపరేచర్ కూడా ఏ విధంగా బర్న్ అయింది, ఎక్కడ ఉంటుంది అది బ్లాక్ బాక్స్ అనేది? ఎక్కడ నార్మల్ కొన్ని ఎయిర్క్రాఫ్ట్ అయితే ఎక్కువ టైల్ పోర్షన్. ఒక్కసారి ఎక్కడ ఇక్కడ ఎగ్జాక్ట్ గా టైల్ పోర్షన్ ఎక్కువ. సో ఎటువంటి డేటా రికార్డ్ చేస్తుంది అది? అన్ని రికార్డ్స్. ఇప్పుడు మీకు వాయిస్ రికార్డ్ కొన్ని ఉంటుంది, పైలట్ కో పైలట్ కూడా వాయిస్ రికార్డ్స్ ఉంటుంది, అందుట్లో ఫ్లైట్ డేటా రికార్డర్ కూడా రెండు అక్కడక్కడే ఉంటుంది. అన్ని ఏంటంటే ఇంజిన్ సంబంధించిన ప్రతి పారామీటర్, అంటే ఇంజిన్కి సంబంధించిన ఏం పారామీటర్స్ ఉంటాయండి, థ్రస్ట్ ఎట్లా ఉంటుంది, స్పీడ్ ఎట్లా ఉంటుంది, ఏ ఆల్టిట్యూడ్ ఏ టైంకి గెయిన్ అయింది, ఇవన్నీ పారామీటర్ ఇంజిన్కి సంబంధించి డిఫరెంట్ పారామీటర్స్ ఏంటంటే వాళ్ళకు ఒక ఇది గ్రాఫికల్గా ఉంటుంది, కొంతవరకు డేటా వరకు ఉంటుంది. అవన్నీ ఏంటంటే డీకోడింగ్ చేయాలన్నమాట. డీకోడింగ్ చేయడానికి కొంచెం టైం పట్టొచ్చు. అది ఎగ్జాక్ట్గా అన్ని డేటా మొత్తం వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్గా కారణం ఏంటనేది ఒకటి తెలుస్తుంది. ఈ విషయంలో ఎగ్జాక్ట్గా తెలియటానికి నాకు తెలిసినంత వరకు అది ఎంత ఇంపార్టెంటో ద పర్సన్ వీఆర్ విశ్వేష్ రమేష్ కుమార్. సో ఎలా తప్పించుకుంటాడు? బహుశా ఈ 11A సీట్ దగ్గర కూర్చున్న వ్యక్తి ఎలా తప్పించుకున్నాడు? ఇతను కూడా కొంతవరకు ఏంటంటే అవగాహన అనేది కొంచెం ఇవ్వగల, అసలు ఎట్లా జరిగిందని రీజన్స్ అయితే తెలియకపోవచ్చు, కానీ యాక్సిడెంట్ అయ్యేటప్పుడు అసలు ఫైర్ ముందైంది. ఇప్పుడు ఏంటంటే ఇది ఒక వ్యక్తి, ఒకే వ్యక్తి ఈ ఫ్లైట్ లో 242 మెంబర్స్, రమేష్ ఆయన చివరిగా బయటపడిపోయింది. యాక్చువల్గా ఈవెన్ అక్కడ ఏమైంది, పెద్ద స్మోక్ వచ్చింది, ఫ్యూల్ బర్న్ అయింది, అదేమో అసలు సంబంధించిన ఏ మాత్రం ఇండికేషన్స్ లేవు అక్కడ. ఏది స్మోక్ కానీ దాని గురించి సంబంధించిన ఏ మాత్రం, ఓన్లీ కొంచెం దెబ్బలు పడ్డాయి. అంటే మనకి దీన్ని బట్టి మనకు కొంతవరకు అవగాహన ఏమవుతుందంటే ఎయిర్క్రాఫ్ట్ ఫస్ట్ యాక్సిడెంట్ అయ్యింది, డ్రాప్ అయ్యింది, ఆ తర్వాత ఫ్యూల్ బర్న్ అయ్యిండొచ్చు. అంటే ఆ లోపుగా ఇప్పుడు ఇక్కడికి వచ్చేలాక ఏంటంటే మనకి అదే చెప్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఇది మిరాక్యులస్ టైమింగ్, అది టేక్ ఆఫ్ కి అక్కడ దాన్ని పూర్తిగా 5 సెకండ్స్, జస్ట్ 5 సెకండ్స్, ఇంత ఫాస్ట్. అదే చెప్తాను, ఇది మిరాక్యులస్ ఎస్కేప్ అండి. ఇది యాక్చువల్గా ఇతను జరిగింది. అందుకని నేను చాలా వరకు ఏంటంటే థింగ్స్ అతని దగ్గర నుంచి కూడా చాలా వరకు రివీల్ అవడానికి అవకాశం ఉంది. ఏ విధంగా జరిగింది, ఆ టైంలో అతను ఎట్లా ఎస్కేప్ అయ్యాడు, ఎయిర్క్రాఫ్ట్ సిచ్యువేషన్ ఏంటి, అక్కడ నిజంగా ఏదైనా సెబటైజ్, కొంతమంది సూసైడ్ టైప్ కూడా ఉంటారు, అటువంటి ఏదైనా జరిగిందా అక్కడ అనేది కొంతవరకు అనేది ఇతను అయితే రివీల్ అనేది సూసైడ్ ఇన్ ద సెన్స్ టెర్రరిస్టులు కానీ ఇంకేదైనా లోన ఇన్సైడ్ ఏదైనా ప్రాబ్లం జరగడానికి అవకాశం ఉందా అనేది డిఫరెంట్ యాంగిల్ ఆఫ్
మనం ఇన్వెస్టిగేషన్లో జరుగుతుంది అనమాట. ఎందుకంటే ఎయిర్క్రాఫ్ట్లో ఏం జరిగింది అనేది కొంతవరకు ఇతనైతే చెప్పగలడు కదా, బతికింది ఒక్కళ్ళే. ఇతనైతే కొంతవరకు ఆ టైంలో యాక్సిడెంట్ ముందు కొంత, యాక్సిడెంట్ తర్వాత కొంతవరకు అయితే ఇతనైతే రివీల్ చేయాలి. ఆయన చెప్తున్న ప్రకారంగా బయట డాక్టర్స్ ఎవరైతే రివీల్ చేస్తున్నారో మాట్లాడిన మాటల్ని, సో కొంత కుదుపుకు లోనైంది అక్కడ విమానం అనేది మాత్రం చెప్పగలుగుతున్నాడు. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కన్ రిపోర్ట్ లోనే ఈ ఘటన జరుగుతోంది, ల్యాండ్ అవుతోంది అనేటువంటి ఆ సిచ్యువేషన్ కొంత కుదుపు లోనవగానే ఆయన ఎగ్జిట్ ద్వారా బయటకు వచ్చేసారని చెప్తున్నారు. అప్పటికి ఆయనకి ఇంకా ఫైర్ అనేది ఎగ్జాస్ట్ కాలేదు. నిజంగా ఆ ఫైర్ లో ఆయన ఉంటే కనుక ఆయన కూడా ఇప్పుడు ఈ క్షణంలో వాళ్ళతో పాటుగా నేను చెప్పింది కూడా అదే. ముందేంటంటే ఎయిర్క్రాఫ్ట్ ముందుగానే ఫైర్ అవ్వాలా. ముందేంటంటే ఎయిర్క్రాఫ్ట్ అది బిల్డింగ్ కు అబ్స్ట్రక్షన్, అంటే లిఫ్ట్ దొరకలేదు, లిఫ్ట్ లో ఎగలేకపోతుంది, డ్రాప్ అవుతా ఉంది. అందులో బిల్డింగ్ వచ్చింది, బిల్డింగ్ టచ్ అయ్యి అక్కడ ఎయిర్క్రాఫ్ట్ 2-3 భాగాలుగా బ్రేక్ అయి ఉండొచ్చు. ఆ టైంలో ఇతడు చాలా ఫాస్ట్గా యాక్షన్ ముందు రెడీ అయి ఉండొచ్చేమో, అదేంటి ప్రాబబిలిటీ. ఎస్కేప్ అయ్యింది. ఎస్కేప్ అయిన తర్వాత ఫైర్ జరిగి ఉండొచ్చు. ఆ విధంగా కేసు అయితే దట్ ఈజ్ వన్ డిఫరెంట్ యాంగిల్ అనమాట అది. అప్పుడు కానీ నాకు తెలిసిన వరకు ఏంటంటే ఇంత హెవీ టెంపరేచర్లో ఇంజిన్ ఎక్కువ, అంత టెంపరేచర్లో అంత ఫైర్ ఉన్నప్పుడు, ఇంత ఫ్యూల్ ఉన్నప్పుడు, ఎందుకంటే లాంగ్ హాల్ 9 hours ఫ్లయింగ్ టైమ్ ఎయిర్క్రాఫ్ట్, దే విల్ బి క్యారింగ్ ద ఫ్యూల్ ఫర్ ద అట్లీస్ట్ 13 hours ఫ్లయింగ్ టైం. ఎందుకంటే కొంచెం రిజర్వ్ ఫ్యూల్ కూడా క్యారీ చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఆ టైంలో చేస్తున్నాడంటే ఇతను నిజంగా ఎస్కేప్ అనేది రియల్గా ఇట్ ఈస్ మిరాకిల్. అతను ఏ విధంగా ఎస్కేప్ అయినది కూడా మనకు తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే టెంపరేచర్ విల్ బి హెవీ టెంపరేచర్ ఉంటుంది, కానీ ఆ టెంపరేచర్ ఎక్కడ ఫేస్ బర్నింగ్ అనేది కానీ బాడీ బర్నింగ్ అనేది కూడా ఇక్కడ ఏం జరగలేదు. అంటే ఇట్ ఈస్ ఎ మిరాకులస్ అనమాట యాక్చువల్గా. సో ఇటువంటి ప్రమాదాలకు సంబంధించి అంటున్నట్టుగా గతంలో కూడా 1996 బిఫోర్ జరిగింది, ఇది ఒక బిగ్గెస్ట్ సెకండ్ ప్రమాదంగా తెలుస్తోంది. సో ప్రజెంట్ ఈ ప్రమాదానికి సంబంధించి అంచనా వేయడానికి బ్లాక్ బాక్స్ అనేది దొరికింది. సో ఏం జరిగి ఉండొచ్చు బహుశా? అంటే టెక్నికల్, ఇప్పుడు దీనికి ఒక కారకులు ఎవరై ఉండొచ్చు, ప్రతిదానికి ఒక కారకులు అనేది ఉంటుంటారు కాబట్టి ముందుగా ఇన్స్పెక్షన్ చేసే వాళ్ళు కారకులు అయి ఉంటారు, లేకుంటే పైలట్స్ తప్పిదమై ఉంటుందా, ఎలా మనం దీన్ని చూడాలి? ఇప్పుడు అంటే ఖచ్చితంగా నేను చెప్పాను కదా ఇందాక, ఇట్ కెన్ బి ఎనీ ఇన్వెస్టిగేషన్ ఏంటంటే ఏఐబి అని ఉంటుంది. ఆల్రెడీ వాళ్ళు ఏవియేషన్ ఎయిర్క్రాఫ్ట్ ఇన్వెస్టిగేషన్ బోర్డ్ అని ఉంటుంది. ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బోర్డ్ ఏఐబి ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ చేశారు. దే ఆర్ ద ఫైనల్ అథారిటీ టు డిక్లేర్ దట్ అన్ని మొత్తం వీళ్ళు కూలంకషంగా రీసెర్చ్ చేసి రీజన్ తీసుకొని ఫ్లైట్ డేటా రికార్డర్ కానీ వీడియో మొత్తం డేటా సంగ్రహించి అనలైజ్ చేసిన తర్వాత వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. ఇప్పుడు మ్యాంగ్లూరులో ఒకటి ఓవర్ రన్ ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ అయింది 2010లో, అట్లానే కోజికోడ్లో కూడా 2020లో యాక్సిడెంట్ అయింది. వీటన్నిటికీ ఏంటంటే యాక్సిడెంట్ రిపోర్ట్స్ కూడా ఉంటాయి అన్నమాట ఏఐబి వాళ్ళది. ఆ యాక్సిడెంట్ ప్రకారంగా ఏంటంటే వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా రీజన్స్ అనేది మనం చెప్పుకునేట్టుగానే ఇట్ కెన్ బి ఏదో హ్యూమన్ ఎర్రర్, బట్ దట్ ఈ రిమోట్ ఛాన్సెస్ తక్కువ ఉండొచ్చు. నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఎక్కువ ఛాన్సెస్ ఉండడానికి అవకాశం ఏంటంటే ఇదర్ మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ ది ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ కానీ, అటు ఎలక్ట్రికల్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ కానీ ఇది ఎక్కువ ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే రెండోది సరిగా చేయాల్సిన పద్ధతిలో ఏదన్నా మెయింటెనెన్స్ దాంట్లో కూడా చేయలేకపోయినా కానీ ఇది ఆల్రెడీ ఓవర్లుక్ చేసి ఉంటే మెయింటెనెన్స్ అనేది. ఇది ఆయన టికెట్ ఒకసారి బ్యాక్గ్రౌండ్ ప్లే చేయండి పీసీఆర్. సో ఆయన బోర్డింగ్ పాస్ టికెట్ సంబంధించి కూడా మనకు బయటకు వచ్చింది ఒకసారి. ఇది ఆయన ఇక్కడ రమేష్ విశ్వాస్ కుమార్. సో అహ్మదాబాద్ నుంచి ఆయన స్టార్ట్ అవుతున్నారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ గాట్విక్ వెళ్తున్నారు ఆయన. సో ఆయన బోర్డింగ్ పాస్ సంబంధించింది. సో 1210కి బోర్డింగ్ అయ్యారు ఆయన, 11A సీట్ నెంబర్. సో ఇక్కడ మనం ఒకసారి బ్లూ ప్రింట్ ప్రకారంగా చూస్తే సో 11A పక్కన ఇంకా కొన్ని సీట్స్ కూడా ఉన్నాయి. సో మేబీ ఆయన ఇండివిజువల్గా వెళ్ళి ఉంటారు. ఇక్కడ మనం చూస్తుంటే అక్కడ మనకు కనిపించిన జోన్స్లో కూడా వీళ్ళు ఎస్కేప్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది అనేది మనం అక్కడ మార్క్ చేసి పెట్టగలిగాం. సో వీళ్ళు కూడా ఎస్కేప్ అయి ఉండాల్సింది, కానీ ఆ సిచువేషన్ ఎగ్జాక్ట్ ఏ పొజిషన్ లో పడిందని కూడా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఇటువైపు పడింది అనుకోండి, అటువైపు ఓపెన్ అయి ఉండొచ్చు. ఒకసారి పీసీఆర్ విజువల్స్ ప్లే చేయండి. చివరిగా అక్కడ బ్లాస్టింగ్ అయిన తర్వాత అక్కడ ఎటువంటి సినారియో ఉంది, ఆ తునాతురుకలైనటువంటి ఆ విజువల్స్ ప్లే చేయండి. మంటల్లో చిక్కున్న తర్వాత 1-2 భాగాలు కాదు, మొత్తం ముక్కలుగా ఒక గ్రైండ్ చేసి చూడండి. ఇదంతా కూడా ఎయిర్ప్లేన్ భాగాలు, విడి భాగాలు ఇవన్నీ కూడా. సో గ్రైండ్ చేసిన అటు లగేజ్ ఇవన్నీ కూడా గ్రైండ్ చేస్తే ఎలా అవుతుందో ఒక ఐరన్ మెటల్ మొత్తం కూడా గ్రైండ్ చేసినట్టుగా అయిపోయింది. సో అక్కడ బిల్డింగ్ దృశ్యాలు ఇవన్నీ కూడా. ఇంత భారీ విస్ఫోటనం జరిగింది, ఇంత భారీ ఒక ప్రమాదం, తునాతునకలు ఇంత చిన్న ముక్కలుగా విరిగిపోయాయంటే ఎంత పెద్ద యాక్సిడెంట్ అని అర్థమవుతుంది. సో నిజంగా అంత ఈజీ మెటల్గా ఉంటుందా విరిగిపోవడానికి కారణం అవుతుందా? ఏది అంత ఈజీ మెటల్ ఉంటుందా విరిగిపోవడానికి? చిన్న ముక్కలుగా అయిపోయింది అంతా కూడా. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ,
ఇప్పుడు మీకు ఫ్యూల్ క్యారీ చేస్తుంది కదా 13 అవర్స్ ఫ్లయింగ్లో 2 ఇంజిన్స్ కావాల్సిన ఫ్యూల్ క్యారీ చేస్తుంది. ఆ ఫ్యూల్ మొత్తం బర్న్ అయితే ఎంత టెంపరేచర్ హీటింగ్ ఉంటుంది, దానికి డెఫినెట్గా ఇట్లానే ఉంటుంది. ఎక్కడైనా మేజర్ యాక్సిడెంట్లో అంతా ఇట్లానే ఉంటుంది. అంటిల్ అన్లెస్ ఫ్యూల్ బర్న్ అవ్వకపోతే ఇంత యాక్సిడెంట్ అవ్వదు. ఇక్కడ ఏంటంటే ఫ్యూల్ బర్న్ మెయిన్. ఎందుకంటే ఎయిర్క్రాఫ్ట్ ఫుల్ ఫ్యూల్ ఉంది, ఏది ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అయింది అహ్మదాబాద్ నుంచి లండన్కి, అంత ఫ్యూల్ మొత్తం బర్న్ అయిపోయింది కదా. అంత బేసిక్ సేఫ్టీ మెజర్స్ ఉండవు వీటికి, అంటే బేసిక్ సేఫ్టీ మెజర్స్ ఉంటాయా? ఒక ప్రయాణికులు బేసిక్ సేఫ్టీ మెజర్స్ ఎటువంటి విధంగా పాటించాలి? ఇందులో సేఫ్టీ మెజర్స్ అనేది అవకాశం లేదండి. కాకపోతే ఏంటంటే నాకు ఇంకోటి కూడా ఒక రీజన్ నార్మల్గా ట్విన్ ఇంజిన్ ఎయిర్క్రాఫ్ట్ కొన్ని దేర్ ఈజ్ అ పాసిబిలిటీ ఆఫ్ ది 2 ఇంజిన్ ఫెయిల్యూర్ ఒకటి ఎట్ ఎ టైం అనేది జరగదు నార్మల్గా. ఇంకోటి కూడా ఏంటంటే కానీ ఒక కేసులో అయితే ఎక్సెప్షనల్ కేసులో అయితే జరగడానికి అవకాశం ఉంది. ఆ ఎక్సెప్షనల్ కేసు ఏంటంటే ద కంటామినేషన్ ఆఫ్ ది ఏటీఎఫ్ అంటే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూల్ అంటారు. ఇది ఉపయోగించేది ప్యూరిఫైడ్ కిరోసిన్ అనమాట, ఏటీఎఫ్ అంటారు, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూల్. అది దాంట్లో కంటామినేషన్ ఏమైనా ఉందా? కంటామినేషన్ ఉంటే 2 ఎయిర్క్రాఫ్ట్ ఎన్ని ఇంజిన్స్ ఉన్నా కానీ అన్ని ఇంజిన్స్ ఎఫెక్ట్ అయింది. ఓకే, సో ఫ్యూల్లో కూడా ఛాన్సెస్ ఉండే ఫ్యూల్లో కూడా ఒక ఛాన్స్ అనేది డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తారనుకోండి దాన్ని కూడా ఫ్యూచర్. సో సేఫ్టీ మెజర్స్ ఎలా చెప్తారు? బేసిక్ సేఫ్టీ మెజర్స్ ఏముంటాయి ఇటువంటి ప్రమాదాల్లో? ఇప్పుడు ఇంట్లో బేసిక్ సేఫ్టీ మెజర్స్ అనేది నార్మల్గా ఏంటంటే ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉంటాయండి. ఏది పైలట్ ఏమేమి చెక్స్ చేయాలో అవన్నీ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉంటాయి. బిఫోర్ టేక్ ఆఫ్ ఈవెన్ ద ఫ్లైట్ ఇంజనీర్ కూడా సైన్ చేస్తాడు, పైలట్ కూడా చెక్ చేసి పైలట్ సిగ్నేచర్ కూడా తీసుకుంటారు. ఎవరెవరైతే దానికి సంబంధించిన ఎయిర్క్రాఫ్ట్ ఇంజనీర్స్ మెయింటెనెన్స్ కూడా కొంతవరకు చెక్, అంటే అన్ని టెస్టులు చేయడానికి ఉండదు. ఇదేంటంటే ఢిల్లీ నుంచి ఫ్లైట్ ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అన్నీ చెక్ చేయాలి, పెరిఫెరియల్గా చెక్ చేయడానికి ఉంటుంది. అంతేగాని టోటల్గా డీప్గా చేయడానికి అంత టైం ఉండదు వాళ్ళకి, పెరిఫెరియల్గా చెక్ చేస్తారు. ఏంటంటే లాగ్ బుక్ అని ఉంటుంది. యాక్చువల్గా ప్రతి ఎయిర్క్రాఫ్ట్ ఒక లాగ్ బుక్ ఉంటుంది. ఆ లాగ్ బుక్లో సిగ్నేచర్స్ ఉంటాయి, వీళ్ళ సిగ్నేచర్స్ ఉంటాయి అన్నమాట. ఎవరు ఏం చెక్ చేశారు, దే సర్టిఫైయింగ్ దట్ ఎయిర్క్రాఫ్ట్ ఈజ్ వర్దీ టు ఫ్లై ఫ్రమ్ ద అహ్మదాబాద్ టు లండన్ అనమాట. వాళ్ళ సిగ్నేచర్ మీనింగ్ ఏంటంటే ఎయిర్క్రాఫ్ట్ ఈజ్ వర్దీ. కొన్ని కారణాలు తీసుకుందాం మనం. ఏటీఎఫ్, సో దానికి ఎయిర్క్రాఫ్ట్ టర్బైన్ ఫ్యూయల్. సో టర్బైన్ ఫ్యూయల్ కనుక కంటామినేట్ అయింది అనుకుంటే దానికి రీజన్ ఎవరిని మనం బాధ్యులు చేయొచ్చు? అది డెఫినెట్ గా లాగ్ బుక్ లో అందరూ సంతకాలు చేశారు, అంతా ఇన్స్పెక్షన్ పూర్తయిందన్న సిచ్యువేషన్ తర్వాత ఈ ప్రమాదం జరిగింది కాబట్టి దీనికి బాధ్యులు ఎవరు? బ్లాక్ బాక్స్ లో తెలిసిపోతుంది. సో ఎటువంటి సమస్య అనేది అది పైలట్ సమస్య కాదు, టెక్నికల్ సమస్య. అంటే దీనికి బాధ్యులు ఎవరిని చేయొచ్చు? ఇప్పుడు ప్రతిదానికి బాధ్యులు చేయొచ్చు అండి. ఇప్పుడు ఇందులో ఓకే మీకు మెయింటెనెన్స్ అన్నాం, మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉంది, అయినా కానీ ఎయిర్క్రాఫ్ట్ ఫ్లై అలో చేశారు అనుకోండి, డెఫినెట్ గా ఇట్ ఈస్ ఆ బాధ్యులు ఎవరు ఉంటారు? దానికి సంబంధించిన మెయింటెనెన్స్ స్టాఫ్ బాధ్యులు డెఫినెట్గా బాధ్యులు ఉంటారు. ఆటోమేటిక్గా ఎయిర్లైన్ కూడా బాధ్యులే కదా, ఎయిర్ ఇండియా ఇప్పుడు ఎవరైతే ఆపరేట్ చేస్తున్నారో వాళ్ళు కూడా బాధ్యులే కదా. ఎయిర్క్రాఫ్ట్ కూడా వీళ్ళు సరైన సిస్టమ్ అనేది ఫాలో అవుతున్నారా లేదని, అది ఫెయిల్యూర్ ఆఫ్ ది సిస్టమ్ అనమాట. ఎక్కడైనా కానీ ఎప్పుడు యాక్సిడెంట్ ఇటువంటి జరిగింది ఏంటంటే సిస్టమ్ డిఫరెంట్ స్టెప్స్లో సేఫ్టీ మెజర్స్ ఉంటాయి, కానీ అన్ని ఫెయిల్యూర్ అయినప్పుడే ఆ యాక్సిడెంట్ అనేది జరిగింది. అన్నీ అంటే దానికి సంబంధించి వేవ్స్ ఇచ్చిన నంబర్ ఆఫ్ లేయర్స్. ఇప్పుడు ఎయిర్క్రాఫ్ట్ మన యుద్ధంలో కూడా ఏంటంటే డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ డిఫెన్స్ ఎట్లా ఉపయోగిస్తామో ఇక్కడ కూడా డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ ది సిస్టమ్ ఉంటుంది. కొన్ని ఏంటంటే ఆటోమేటిక్ ఇందాక మీరు చెప్పినట్టు ఏటీఎఫ్ కూడా ఫ్యూల్ కూడా అది అందుట్లో జరిగిందంటే ఎవరికి తెలుస్తుందండి? ద ఫ్యూల్ వీ సప్లైడ్ ఆర్ సప్లై చేసిన తర్వాత మధ్యలో ఏదైనా సెబటేజ్ ఏమైనా జరిగిందా అంటే ఇది ఆర్ పాసిబిలిటీస్ చెప్తున్నాం మనం. పాసిబిలిటీ ఇప్పుడు ఒక ఎయిర్క్రాఫ్ట్ ఉంది, ఎయిర్క్రాఫ్ట్ మనకి ఎయిర్క్రాఫ్ట్ క్వాలిటీ చెక్ కూడా ఉంటుంది కదా, క్వాలిటీ కూడా చెక్ ఉంటుంది. కానీ క్వాలిటీ చెక్ ఎంతవరకు చెక్ చేస్తారనేది అది మళ్ళీ అది. బట్ ఇక్కడ ఒక డైరెక్ట్ ఫైనల్ క్వశ్చన్ ఇక్కడ. సో దీని వెనుక ఉగ్ర కుట్ర ఉంది, ఎందుకంటే ఇటీవల కాలంలో భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగింది కాబట్టి చాలా మంది అనుమానిస్తున్నారు. ఒక మాజీ సిఐఏ అధికారి, అమెరికాకి సంబంధించి చీఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసులో పనిచేసినటువంటి ఆ వ్యక్తి సారా ఆడమ్స్ అని చెప్పి ద ఇండియా అటాక్ ఈస్ బీయింగ్ ప్లాన్డ్ ఇన్ ఏక్యూ సౌత్ క్యాంప్ అని చెప్పింది ఆవిడ. ఆ ట్వీట్ మరింతగా బలాన్ని చేకూరుస్తోంది. నిజంగా దీని వెనుక ఉగ్ర కుట్ర ఉండేటువంటి సిచువేషన్ ఉందా? దాని తనలకు సిమ్టమ్స్ ఏమైనా కనబడుతున్నాయా? ఇప్పుడు నేను చెప్పింది ఇదే ఆ ట్వీట్, ద ఇండియా అటాక్ ఈస్ బీయింగ్ ప్లాన్డ్ ఇన్ అన్ ఏక్యూ సౌత్. సో తను చెప్తున్న ప్రకారంగా ఈ అనుమానానికి నెటిజన్లు జరిగే క్వశ్చన్స్ కి ఉగ్ర కుట్ర అనే దానికి మరింతగా బలం చేకూరుతుంది. ఇందులో లింక్ మనం చేసుకుంటే ఉగ్ర కుట్ర ఉండటానికి ఉగ్ర కుట్ర సాబటేజ్ వలన హైజాకింగ్ వలన కూడా ఏంటంటే అప్రాక్సిమేట్లీ 5% యాక్సిడెంట్లు జరుగుతుంది. ఇందులో మనకి దానికి లింక్ చేసుకుంటే మనకి ఏంటంటే దెర్ ఈజ్ అ పాసిబిలిటీ ఆఫ్ ది సాబటేజ్ అనేది ఆటోమేటిక్ యాక్సిడెంట్. ఈ ఫ్యూల్ కంటామినేషన్ ఇట్ కమ్స్ అండర్ ద సాబటేజ్.
ఓకే, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వాళ్ళకి యాక్సెస్ తీసుకొని ఆ ఫ్యూల్ కంటామినేషన్ చేశారనుకోండి, దెర్ ఈజ్ అ పాసిబిలిటీ కదా. అట్లా కాకుండాను నిజంగా ఎయిర్క్రాఫ్ట్లో ఛాన్స్ ఉంటుందా అంత ఈజీగా? ఇంత ఛాన్స్ పాసిబిలిటీ అండి, డెఫినెట్గా ఛాన్స్ ఉంది, ఉందా? డెఫినెట్గా. దెర్ ఇస్ నథింగ్ యూ కెనాట్ రూల్ అవుట్. క్వాలిటీ చెక్ ఉంటుందా దానికి? క్వాలిటీ చెక్ ఉన్నా కానీ అది ఎట్లా ఉంటుందంటే క్వాలిటీ చెక్ వేరేగా ఉంటుందో చేసేవాళ్ళు ఎట్లా ఉంటుంది, దొంగతనం చేసేవాడికి తాళం కప్ప ఎదురొస్తుందా? అడ్డం రాదు. అట్లాంటి చెయ్యాలనుకున్న వాళ్ళకి ఏదైనా కానీ దానికి విరుగుడు అనేది చూసుకొని చేయడానికి అవకాశం ఉంది. ఎయిర్క్రాఫ్ట్ ఫ్యూల్ కంటామినేషన్ అనేది దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ అయితే డెఫినెట్గా ఉంది. అదొకటి ఉండొచ్చు, లేకపోతే హైజాకర్స్ కానీ లేకపోతే సూసైడ్ బాంబర్స్ కానీ లోనే ఉన్నారేమో. అంటే నేను చెప్తున్నాను, వీఆర్ ట్రైంగ్ టు లింక్ ఆ సిచ్యువేషన్ ముందుగానే అంతే ఈజ్ డౌట్స్ అనమాట. ఏంటంటే ఇట్ మే నాట్ బి ఎగ్జాక్ట్లీ పాసిబుల్ అనమాట. కానీ పాసిబిలిటీ అయితే అవకాశం ఉంది, జరగడానికి అవకాశం ఉంది. కానీ ఇదే కారణం అని మనం ఖచ్చితంగా చెప్పలేము ఇందులో. అదేంటంటే అది ఓన్లీ ఇన్వెస్టిగేషన్ తర్వాత. అందుకే నేను చెప్పాను కదా, ద పర్సన్ విత్ ద విశ్వకుమార్ అతను కొరకు అసలు ఏం జరిగింది. ఇప్పుడు అతను మన ఇన్వెస్టిగేషన్ చేస్తాం, డెఫినెట్గా చేసి ఉంటారు, చేస్తుండొచ్చు. అక్కడ లోనే ఉన్న అటువంటి హైజాకర్స్ టైప్ కానీ సూసైడ్ బాంబర్స్ కానీ ఉండారనేది కొంతవరకు రూల్డ్ అవుట్ చేయడానికి అవకాశం ఉంది. అది సో ఫైనల్గా దీనికి సంబంధించి ఓవరాల్గా ఏం జరిగి ఉంటుందనేది తెలియడానికి ఇంకెంత సమయం పట్టవచ్చు? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మోస్ట్లీ ఇప్పుడు ఈ బ్లాక్ బాక్స్ కానీ మన ఇండియాలో మోస్ట్లీ దే మే సెండ్ టు ద యాక్చువల్గా నార్మల్ ఇప్పటి వరకు జరిగింది ఏంటంటే అంతకుముందు యాక్సిడెంట్లో కూడా ఏంటంటే బయటకు పంపించి అదంతా డీకోడింగ్ చేయించి తీసుకొస్తారు. ఇట్ మే 6 months కానీ కొంచెం టైం పట్టొచ్చు, 6 months కానీ ఇంకంతకన్నా తక్కువ. ఇది ప్రయారిటీ. అమెరికా నుంచి కొంత బృందం కూడా దిగింది ఇక్కడికి, ఇక్కడ వాళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తున్నారో కూడా చర్చ జరుగుతుంది. అవును, ఇప్పుడు ఇదేంటంటే ఐకావో బృందం కూడా దిగింది. ఇప్పుడు వీళ్ళకి సందే ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ఐకావో ఐఐటి వాళ్ళు కూడా దిగొచ్చు. ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఏంటంటే సేఫ్టీ స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి, గ్లోబల్గా ఒకే స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి అనే ఒక సదుద్దేశంతో కొన్ని ఆర్గనైజేషన్ పనిచేస్తాయి. అట్లా ఐఐటా కానీ అట్లా ఐకావో కానీ వాళ్ళు కూడా దే విల్ కమ్, దే విల్ హెల్ప్ అస్ టు డూ కరెక్ట్ ఇన్వెస్టిగేషన్స్ అనేది వాళ్ళు ట్రై చేస్తారు. దే విల్ ట్రై టు రూల్. అంటే ఇక్కడ ఏంటంటే మెయిన్ జరిగింది ఇన్సిడెంట్ అయితే జరిగింది, అది యూ కెనాట్ రిట్రీవ్ బ్యాక్. కానీ ఎందుకు జరిగింది, ఏ ఉద్దేశం, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది ఇన్సిడెంట్, ఈజ్ ఇట్ రియల్లీ సాబటేజ్ వలన ఏదో పర్పస్ఫుల్గా చేశారా, లేకపోతే ఏదైనా యాదృచ్ఛికంగా మెకానికల్ ఫెయిల్యూర్ ఏమైనా ఉందా, లేకపోతే హ్యూమన్ ఫెయిల్యూర్ ఉందా, ఇవన్నీ ఏంటంటే స్టెప్ బై స్టెప్ మనం రూల్ అవుట్ చేసుకుంటూ వస్తేనే కరెక్ట్గా అనేది. బ్లాక్ బాక్స్ దొరికినా కూడా ఒక 6 months పట్టొచ్చు ఆన్ యావరేజ్, అంతకన్నా ముందు కూడా పట్టొచ్చు. కానీ డిపెండింగ్ మినిమం 3 months పట్టింది, మినిమం 3 months దాన్ని ఫైండ్ అవుట్ చేయాలన్నా కూడా. సో ప్రస్తుతానికి అయితే ఇంకా ఏం జరిగి ఉంటుంది, కానీ ఆ లోపుగానే వీళ్ళకి ఆల్రెడీ సమ్ ఎవిడెన్స్ దొరికిందని ఇంకేదైనా అది కాకుండా ఇంకేదైనా ముందుగానే మనకి అనుకోండి, దెర్ ఈస్ అ పాసిబిలిటీ ఆఫ్ ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ ది రీజన్స్ అన్నమాట. రైట్, థ్యాంక్ యూ వెంకటేశ్వర గారు. సో ఓవరాల్గా ఇది విషయం. సో ప్రెసెంట్ అయితే ఇంకా అక్కడ జరిగిన ఘటనకు సంబంధించి ఏం జరిగి ఉంటుందనేది ఇంకా అనుమానంగానే ఉంది. ఓవరాల్గా అక్కడ టెక్నికల్ సమస్యకు సంబంధించి సివిల్ ఏవియేషన్ ఎక్స్పర్ట్ చెప్పినట్టుగా అది పుషప్ ఇవ్వడంలో కొంత విఫలమైంది ఉంటుందేమో. తర్వాత అట్ ది సేమ్ టైం బర్డ్స్ ఒకవేళ కనుక ఇబ్బంది గురి చేసిన 2 ఇంజన్లు ఫెయిల్ అవ్వడం మాత్రం సాధ్యం కాదు. అట్ ది సేమ్ టైం ఏటీఎఫ్ అందులో Y20 టర్బైనల్ ఫ్యూయల్లో కూడా ఏదైనా కంటామినేట్ చేసే అవకాశం, ఇలా అనేక అనుమానాలు అయితే ఉన్నాయి. కానీ బ్లాక్ బాక్స్ దొరికిన తర్వాత కూడా ఈ మినిమం ఆఫ్ 3 months సమయం పడుతుంది అక్కడ ఏం జరిగిందని తెలుసుకోవడానికి మాత్రం. అయితే ఈ ఘటనలో 241 మంది డైరెక్ట్గా ప్లేన్ క్రాష్ వల్ల మరణిస్తే సుమారుగా ఆ నివాస ప్రాంతాల్లో మరొక 24 మంది, సుమారుగా ఇప్పటివరకు ఆన్ రికార్డ్ 265 మంది మరణించినట్టు తెలుస్తోంది. ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. అక్కడ ఇంకా ఆ మృతదేహాలు ఎవరివని కనుక్కోవడం కోసమే చాలా ఇబ్బందికరంగా మారింది అక్కడ డాక్టర్స్కి. అట్ ది సేమ్ టైం ఫ్యామిలీ మెంబర్స్ నిజంగా చెప్తున్నాను, 3 పిల్లలతో ఒక తండ్రి వెకేషన్లో భాగంగా ఫారెన్ ట్రిప్ అని చెప్పి డాక్టర్ ఫ్యామిలీ 3 చిన్న పిల్లలతో కలిసి బయటికి వెళ్తున్నారు. ఈ ఘటనలో చాలా దుర్మార్గమైనటువంటి ఒక చావు ఆ కుటుంబానికి ఎదురైంది. ఆ తర్వాత మరోవైపుగా 22 ఏళ్ల అమ్మాయి మణిపూర్లో నుంచి న్యాథోంగా శర్మ అనేటువంటి ఒక అమ్మాయి, సో ఆ అమ్మాయి కూడా ప్రజెంట్ ఈ ఘటనలో ఎయిర్ హోస్టెస్గా పనిచేస్తోంది. సో ఉద్యోగంలోకి ఎక్కి కూడా సుమారు కొన్ని రోజులే కావచ్చు, అంతలోనే తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది. ఒక్కొక్కరి కుటుంబీకులు అక్కడికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంటే ఇటువంటి ఒక దుర్ఘటన ఎవరికి ఎదురు కాకూడదు. అనుకోని సంఘటన ఇంతమంది ప్రాణాలు తీసిన రోజు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. భారతదేశ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా దీని పట్ల తీవ్రమైనటువంటి సంతాపాన్ని, సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. అసలు దీని వెనుక నిజంగానే ఉగ్రకుట్ర ఉందా, టెక్నికల్ సమస్యలున్నా ఏంటనేది మాత్రం ప్రస్తుతానికి బ్లాక్ బాక్స్ దొరికింది కాబట్టి ఎటువంటి ఫైండ్ అవుట్స్ బయటపడతాయి, ఎటువంటి రీసెర్చ్ బయటపడుతున్నది చూడాల్సిన అవసరం అయితే ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.